నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ తీసుకున్న హెనాయ్ సిటీలో తీసుకున్న రూమ్ అయితే టూర్ చూపించేస్తాను. ఇది చాలా చిన్న రూమ్ అండి కంపారిటివ్లీ, కానీ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉండేలా చూసుకున్నారు వాళ్ళు. లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. కెటల్ అవ్వచ్చు, లేకపోతే లాకర్ అవ్వచ్చు, చిన్న ఫ్రిడ్జ్లో అయితే ఆల్కహాల్ అది పెట్టారనమాట, లైక్ బియర్ లాంటివి. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అని చెప్పను, కానీ చాలా బాగా ప్లాన్ చేశారు. బట్ ఈ రూమ్ అయితే ఈ హోటల్ అయితే మనకి హెనాయ్ సిటీలో అన్నిటికీ దగ్గరలో ఉందన్నమాట. అందుకు మేము చూస్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ అంత బ్యూటిఫుల్ ప్లేస్ అని మాత్రం నేను చెప్పను, బట్ డీసెంట్ టు స్టే. అండ్ ఇది మాకు రేట్ పరంగా కూడా తక్కువ పడింది అనమాట. సో ఇంక ఇదే తీసేసుకున్నాము. అండ్ మార్నింగ్ అంతా తిరిగేసి వచ్చాం కదా, మీరు లాస్ట్ వ్లాగ్ చూసే ఉండుంటారు. సో వచ్చి ఒక 1 hour శుభ్రంగా పడుకొని ఇంకా లేచి మళ్ళీ రెడీ అయిపోయాం అనమాట. ఎందుకు అంటే ఇవాళ మనం ట్రైన్ స్ట్రీట్ చూడడానికి వెళ్తున్నాము. చూపించేస్తాను, వచ్చేసేయండి. ఈ హెనాయ్ సిటీలో మేజర్ టూరిస్ట్ స్పాట్ ఏదైనా ఉంది అంటే ఎక్కువ మంది వెళ్ళాలి అనుకునేది అది ట్రైన్ స్ట్రీట్ మాత్రమే. అండ్ ట్రైన్ స్ట్రీట్ ఆ కాన్సెప్ట్ నాకు అంత ఫ్యాసినేటింగ్గా అనిపించలేదు, కానీ ఆ డెకార్ కానీ, ఆ కలర్ఫుల్గా ఆ లైట్స్ కానీ, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక పార్టీ మోడ్లోకి, ఒక కలర్ఫుల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. పీస్ఫుల్ అని నేను చెప్పను, బట్ అదొక పార్టీ ప్లేస్ లాగా అనిపిస్తుంది అనమాట. చుట్టూ కలర్స్తో చాలా జనాలు, సో మనకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం కోకోనట్ కాఫీ అయితే ట్రై చేశాను. అది ఎలా ఉందన్నది ఇందులోనే చెప్తాను, చూడండి. అండ్ ఆ తర్వాత అయితే ఈ వెజ్ రోల్స్ ట్రై చేసాము. ఐ హ్యావ్ టు టెల్ యూ, వెజిటేరియన్స్కి వియత్నాం ఇస్ అ వెరీ రాంగ్ ప్లేస్ అండి. ఎందుకంటే మనకి తినడానికి అక్కడ ప్రాపర్గా ఏది దొరకదు. అయితే పచ్చి పచ్చి కూరలు, లైక్ రా వెజిటేబుల్స్ లేదా మీట్. సో ఇంకా ఆప్షన్ లేక నేనైతే మోస్ట్లీ రా ఉన్నవే తినడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఐఎమ్ అ ప్యూర్ వెజిటేరియన్, సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అండ్ మేము పడుకున్నాం కాబట్టి ఈయన ఫ్రెండ్స్ వేరే షాపింగ్ కోసం వెళ్ళారన్నమాట. అండ్ వాళ్ళైతే రిటర్న్ అయిపోయారు. వీళ్ళు ద ట్రిప్లోనే ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఒకటి కొన్నారు, నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మేము సాల్ట్ కాఫీ ట్రై చేస్తున్నాం అన్నమాట. సో అందరు ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా పెట్టారో. నాకు అసలు అక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, లైక్ వై డు దే వాంట్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్ అన్నది నాకు అర్థం కాలేదు. బట్ అక్కడైతే సాల్ట్ కాఫీ నాకు పెద్ద నచ్చలేదు. వేరే చోట ట్రై చేశాను, అది మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ ద వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ లిప్స్టిక్ రేట్ ఎంతో మీరు కనీసం గెస్ చేయగలరా? ఇది వియత్నమీస్ కరెన్సీలో 2 million డాంగ్ అండి, విచ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 7,000 చేంజ్ ఇన్ ఇండియా అనమాట. లిప్స్టిక్కి 7,000 ఏంటి వార్లు అని అడిగితే ఇది దీని స్పెషాలిటీ. సో దీనికి మిర్రర్ వస్తుందన్నమాట కేస్లోనే, అండ్ ఆ మిర్రర్ మీద మన పేరు కూడా ఎన్గ్రేవ్ చేస్తారట. సో ఇది దీని స్పెషాలిటీ. అండ్ దీంట్లో మనకి కేస్కి కూడా ఆప్షన్స్ ఇచ్చారు, అండ్ లిప్స్టిక్ షేడ్కి ఆప్షన్స్ ఇచ్చారు, అండ్ ఆ ఫాంట్కి కూడా ఆప్షన్స్ ఇచ్చారట. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే అయిపోయే లిప్స్టిక్ కోసం 7,000 నేను పెట్టలేను. ఆ లిప్స్టిక్ అయిపోయిన తర్వాత ఆ కేస్ కూడా దాచుకోవాలి, ఎందుకు చెప్పండి అంత తంతంగా అని చెప్పి నేనైతే కొనుక్కోలేదు. బట్ తను కొనుక్కుంది. అండ్ తను ఒక లిస్ట్ రాసుకొని వచ్చింది వియత్నాంలో ఏమేమి కొనుక్కోవాలి అని చెప్పి. అందులో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే ఈ వెజ్ ప్యాకెట్స్ లాంటివి తీసుకున్నాము, విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మోమోస్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ ఎందులో కూడా మైదా ఎక్కువ కనిపించలేదు మాకు. సో ఇందాక మేము తిన్న స్ప్రింగ్ రోల్స్లో కూడా రైస్ ఫ్లోరే ఎక్కువ ఉంది, అండ్ ఇందులో కూడా రైస్ ఫ్లోరే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే పిజ్జా తీసుకున్నాము. అండ్ పిజ్జా కూడా వెజ్ పిజ్జా తీసుకున్నాం కదా, సో దాని మీద ఓన్లీ టొమాటో క్యాప్సికమ్ ఉందంటే, ఇంకేమీ లేదు. కానీ చీజ్ చాలా ఎక్కువ వేశారు, అండ్ క్రస్ట్ కూడా చాలా సన్నగా ఉండి భలే టేస్టీగా ఉంది. అండ్ ఇందులో ఆబ్వియస్గా మైదానే వేశారు అనుకోండి. అండ్ ఈయనైతే ఆ చీజ్ తీయలేక చాలా ఇరిటేట్ అయిపోయారు ఒక పాయింట్కి.
అండ్ ఫైనలీ ద టైమ్ అరైవ్డ్ అనమాట ట్రైన్ రావడానికి. అండ్ వీళ్ళకి స్లాట్స్ కూడా ఉంటాయి. సో అండ్ సో టైంకి ట్రైన్ వస్తుంది అన్నట్టు. అది వచ్చే టైంకి అందరినీ జరిపేసి అన్ని దగ్గరికి లాగేస్తారు, టేబుల్స్ అన్నీ కూడా. అండ్ ట్రైన్కి అయితే ప్లేస్ ఇస్తారనమాట. ట్రైన్ చాలా స్లోగానే వెళ్తుందండి. అండ్ నాకేమనిపించింది అంటే బయట కూర్చొని ట్రైన్ చూడడంలో ఏముంది, అట్లీస్ట్ ఆ ట్రైన్లో కూర్చొని చూస్తుంటే ఎలా ఉంటుందా అని నాకు అనిపించింది. బట్ యా ఇట్ వాస్ ఫన్ వాచింగ్ ఇట్. అండ్ అందరూ భలే ఎగ్జైటింగ్గా ఉన్నారనుకోండి. అది వచ్చే టైంకి అందరూ కెమెరాలు పట్టేసుకొని, ఐ డోంట్ నో, అంటే చెప్తున్నాను కదా, నాకు ఆ ప్లేస్ అంత ఫ్యాసినేటింగ్గా అనిపించింది, ఆ కాన్సెప్ట్ అంత అనిపించలేదు. సో యా, దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ ఆ స్ట్రీట్‌లో ఈ పెయింటింగ్స్ కూడా నాకు భలే అనిపించాయి. నాకు జనరల్‌గా కూడా వాల్ మీద ఇలా పెయింటింగ్స్ ఉంటే చాలా చాలా ఇష్టం. అండ్ దారిలో అయితే మాకు ఈ ఇల్లు కనిపించిందండి. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ దెన్ ఇదొక బొటీక్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేమైతే లోపలికెళ్ళలేదు. బట్ ఎక్కడ చూసినా ఈ రెడ్ ఫ్లవర్స్‌తో చేసిన డెకార్ అయితే చాలా చోట్ల కనిపించింది నాకు వియత్నాంలో. దట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ప్రెటీ. అండ్ ఆన్ ద వే అయితే చాలా షాప్స్ ఉన్నాయి. లైక్ కాంప్లెక్స్ లాగా సందు, అంటే వీధి వీధంతా షాప్సే ఉన్నాయి. మోస్ట్‌లీ సువెనీర్స్ తీసుకెళ్ళడానికి, లేకపోతే క్యూట్ స్టఫ్ తీసుకెళ్ళడానికి అలా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు గదా! సో, అందుకనమాట బేసికల్లీ. అండ్ ఇక్కడ స్టఫ్ ఎంత క్యూట్ ఉందో, అసలెంత బావుందో నేను మాటల్లో చెప్పలేను. మా హస్బెండ్ అయితే నన్నిక్కడ మోసం చేసేసారండి. నేనిక్కడ ఏదో ఒకటి తీసుకుంటాను అంటే, ఇలాంటివి బోలెడుంటాయి. నీకు వియత్నాం అంతా ఉంటాయి. ఎందుకు అప్పుడే నెమ్మదిగా తీసుకుందువు గానిలే. ఇప్పుడు ఫస్ట్ డేనే ఎందుకు షాపింగ్ అనేటప్పటికి, ఓకే. సరే 2 డేస్ ఉంటాం మేము హెనాయ్ సిటీలో. సో, 2 డేస్ ఉంటాం కదా! సర్లే చూసుకొని మోడల్స్ నచ్చినవి మైండ్‌లో పెట్టుకుందాంలే అనుకున్నాను. బట్ నెక్స్ట్ 2 డేస్ కూడా మనం ఫుల్ తిరుగుతూనే ఉన్నామనమాట ట్రిప్స్ మీద. సో, వచ్చేసరికి లేట్ అయిపోయేది, పడుకొని పోయేవాళ్ళము. సో, ఇంక మేము షాపింగే చేయలేదు. సో, నేనైతే మోసపోయాను. అక్కడెంత క్యూట్ స్టఫ్ కనిపించిందో, నేను అట్‌లీస్ట్ అక్కడ ఓ 2,000, 3,000 బిల్ చేసి ఉండేదాన్నేమో. అంత క్యూట్ ఉన్నాయన్నమాట అన్నీ. అండ్ యాహ్! నేను చేసిన షాపింగ్ అంతా కూడా మీకొక వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వీడియో షాపింగ్ వీడియో. అండ్ నాకు వియత్నాంలో ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి, నచ్చినవేంటి, నచ్చనివేంటి, ఇవన్నీ కూడా ఒక సిట్ అండ్ టాక్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్స్ ఎంజాయ్ చేసేసేయండి. అండ్ మీకు ఇవి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆల్సో మీకు తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ ఇది చూసారా, ద ఆహ్, క్యూటెస్ట్ స్విమ్ వేర్ ఉందిక్కడ, టు బి ఆనెస్ట్. బట్ మనకవన్నీ సెట్ కావు కాబట్టి అక్కడ మేమేం తీసుకోలేదు. బట్ అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి. అంటే అవి క్రియేట్ చేసిన వాళ్ళు అసలెంత క్రియేటివిటీతో ఎంత చేశారో కదా అనిపిచ్చింది. బీ ఇట్ ద కలర్ కాంబినేషన్, బీ ఇట్ అక్కడ బీడ్స్ కుట్టడం గానీ, చాలా 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 బావున్నాయి. అండ్ ఇలాంటివి మాకు 2, 3 షాప్స్ కనిపిచ్చాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రెటీ. అండ్ ఈ కాఫీ షాప్ చూసారా? నాకు నిజంగా కొన్ని ప్లేసెస్ చూస్తే టూరిజం కోసమే వీళ్ళసల ఆ ప్లేసెస్‌ని ఎంత బ్యూటిఫై చేస్తారో కదా అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ కాఫీ షాప్ డెకార్ లేపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ టూరిస్ట్ లైక్ అస్ మనం అక్కడికెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, నార్మల్ కాఫీ షాప్‌లో అయితే తాగాలనుకోం కదా! మనకి ఫోటోస్ కావాలి, యాంబియన్స్ కావాలి, కొంచెం పింట్రెస్టీగా, ఎస్థెటిక్‌గా ఉండాలి. సో, అలాగే అన్నీ ప్లాన్ చేసుకుంటారు గదా! సో, నాకలాంటివి భలే నచ్చుతాయి. నాకా ఐడియా ఆఫ్ బ్యూటిఫైయింగ్ ఎ ప్లేస్ చాలా చాలా ఇష్టం. అండ్ నేనందుకే ఏదన్నా సరే కళ్ళకి అందంగా ఉంటే మనకి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందని నేను నమ్ముతానండి. సో, యాహ్! అండ్ ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాము అంటే బియర్ స్ట్రీట్‌కెళ్తున్నాము. అండ్ హెనాయ్‌లో ఇంకొక ఫేమస్ ప్లేస్ ఏంటి అంటే ఈ బియర్ స్ట్రీట్. తాగే వాళ్ళకైతే ఇంకా ఇంకా బావుంటుంది. తాగని వాళ్ళకైతే ఆ వైబ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో, అక్కడ మోస్ట్‌లీ నేను విన్నదేంటి అంటే లోకల్ మేడ్ బీరే అమ్ముతారంట. సో, దానికోసం చాలామంది ట్రై చేయడానికి వెళ్తూ ఉంటారు, చాలా టూరిస్ట్‌లు. అండ్ ఇలా రోడ్ మీదే చాలా షోస్ జరుగుతూ ఉన్నాయి. ఏదో క్రికెట్ మ్యాచ్ అవుతుంది అప్పుడే. సారీ, క్రికెట్ కాదు, ఫుట్‌బాల్ మ్యాచ్ అవుతూ ఉంది అప్పుడే. సో, అది కూడా పెద్ద ప్రొజెక్టర్ పెట్టారు. సో, ఇట్ వాస్ ఆల్ టూ గుడ్. అండ్ ఈ ప్లేస్ వైబ్ మాకు చాలా అనిపిచ్చి ఇంకా లోపలికైతే వెళ్ళామనమాట. అండ్ ఇక్కడ కూడా మనకేదైనా తినడానికి, తాగడానికి చాలా ప్రాబ్లమ్. సో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళకి వియత్నాం చాలా చాలా నచ్చుతుంది. బట్ యాహ్! నేనైతే ఏం తినలేకపోయాను, ఏం తాగలేకపోయాను.
పిజ్జా తీసుకుందాం అనుకున్నాము. బట్ అగైన్ చెప్పినట్టు టాపింగ్స్ అవి ఏమీ ఉండవండి. సో, ఐ ఫెల్ట్ వెరీ బోర్డ్. నాకు పెద్ద ఎక్కలేదు. బట్ దట్ వైబ్ ఈస్ గుడ్. అండ్ ఆబ్వియస్‌గా అక్కడ అందులో కూడా ఏమంటారు మన సాంగ్స్ ఏముండవు. ఓన్లీ మ్యూజిక్‌తో అండ్ వియత్నాం యాంథమ్ ఇవన్నీ ఏవో ఉన్నాయి. బట్ ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ ద మ్యూజిక్ అండ్ ఐ ఎంజాయ్ మ్యూజిక్ అండ్ డాన్స్ జెన్యూన్‌లీ. సో, యాహ్! ఐ ఎంజాయ్డ్ ద ప్లేస్. అండ్ యాహ్! ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు నన్నైతే ఈ డీజే పక్కన కూర్చోబెట్టారు మా వాళ్ళందరూ కలిసి. యాహ్! అండ్ ఐ ఫెల్ట్ వెరీ ప్రెటీ. ఎందుకో ఆ లైటింగ్స్‌లో ఎవ్రీథింగ్ నచ్చింది నాకు. సో, 2, 3 సెల్ఫీస్ తీసేసుకొని ఇంకా ఐ కాల్డ్ ఇట్ ఆఫ్ ఎ డే. సో, యాహ్! ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే పెద్ద పెద్ద వ్లాగ్స్ పెట్టేయకుండా చిన్న చిన్నవే పెడదాము. బట్ ప్రతి ప్లేస్ గురించి కొంచెం నీట్‌గా చెప్దాము, నీట్‌గా చూపిద్దాము అని అనుకుంటున్నాను. వాట్ డు యూ థింక్? కొంచెం వీడియో పెద్దదైనా పర్లేదు. ఒక డే అంతా ఒక వీడియోలో పెట్టేవాళ్ళు అంటారా? లేదా ఇలా చిన్న చిన్న ముక్కలు పెడితే కొంచెం మీకు కూడా చూడడానికి వీలుగా ఉంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. సో, ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాము. అండ్ మీరు కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి. దాన్ని బట్టి విల్ గో అహెడ్. సో, యాహ్! ఈ వీడియోకైతే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వ్లాగ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.